హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, స్వప్న హాస్పిటల్స్, భారతీనగర్, విజయవాడ. ఈ రోజు సువాసనలు, ఆస్తమా కనెక్టెడ్ అనేది చూద్దాం. రకరకాల సువాసనలు ఉంటాయి, న్యాచురల్, ఆర్టిఫిషియల్. అలాగే రెండు రకాలు ఉంటాయి. న్యాచురల్గా ఉండే సువాసనలు ఎట్లాంటివి అంటే కాఫీ పౌడర్కి ఉండే వాసన, సీ బ్రీజ్కి ఉండే వాసన, మట్టికి ఉండే వాసన, రోజ్ వాటర్కి ఉండే వాసన. వీటికి ఆస్తమా అటాక్స్ పెరగవు. కానీ ఆర్టిఫిషియల్ వాసనలకు మటుకు ఆస్తమా అటాక్స్ పెరుగుతాయి. ఆర్టిఫిషియల్ వాసనలు అంటే మ్యాన్ మేడ్వి, లైక్ పర్ఫ్యూమ్ స్ప్రేస్, బాడీ మిస్ట్లు, బాడీ స్ప్రేలు, ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, కార్ ఫ్రెషనర్స్, ఇట్లాంటివన్నీ వస్తాయి దాంట్లోకి. ఇంక్లూడింగ్ సోప్స్, షాంపూస్, టూత్ పేస్టులతో సహా వాసనలు ఉండొచ్చు. వీటికి ఆస్తమా అటాక్స్ పెరుగుతాయి. మనం ఎట్లా తెలుసుకోవాలి ఏది వాడాలి ఏది వద్దు అని అంటే, షాప్కి వెళ్ళినప్పుడు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంటుంది చూడండి, అది చదవండి. అది చదవడానికి 10 సెకండ్ల లోపల పడితే తీసుకోవచ్చు. 10 సెకండ్ల కంటే పైన పట్టింది అంటే మటుకు తీసుకోకండి.